హలో అండి. ఈరోజు పుల్లని వాక్కాయలతో చక్కని ఆవకాయ, మంచి టేస్టీగా హెల్దీగా కూడా చాలా మంచిదండి వాక్కాయలు హెల్త్ పరంగా. చూడండి ఎలా ఉందో, చక్కగా వేడి వేడి అన్నంలో కొంచెం వాక్కాయ పచ్చడి వేసుకొని అలా కలుపుకుంటే అసలు మామూలుగా ఉండదండి దీని టేస్ట్. ఇప్పుడు ఈ నెయ్యి వేసేటప్పటికి ఇంకా బోల్డ్ అంత రుచి వచ్చేస్తుంది, దీనికి భలే రుచిగా ఉంటుంది. ఇలా వాక్కాయలని ఇలా కడిగి తుడిచి పెట్టేసుకొని మధ్యకి కట్ చేసి లోపల ఉన్న ఆ గింజలను అలా తీసేయాలి. అదొక్కటే దీనిలో చిన్న పని అండి, ఇంకా అంతకుమించి పెద్ద పని ఉండదు. కొంచెం మెంతుల్ని మనం మిక్సీలో తిరగదు కాబట్టి కొంచెం ఎక్కువే వేయించేసుకొని పొడి చేసి పెట్టుకోండి. మనకు ఎంతో ఎక్కువ పట్టదు, కానీ మరి మిక్సీ జార్ తిరగదు కాబట్టి కొంచెం ఇలా దోరగా వేయించేసుకొని, మీ ఆవకాయ రుచిగా ఉండాలంటే మాత్రం ఏ ఆవకాయకైనా సరే మెంతులు వేయించుకుని పొడి చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇలా మెత్తగా పొడి చేసి పెట్టేసుకొని ఆవాలు కూడా అంతే, అలాగే మెత్తగా పొడి చేసి పెట్టేసేసుకుని, ఇప్పుడు ఈ కట్ చేసుకున్న వాక్కాయ ముక్కల్ని ఒక పొడిగా ఉన్నది, అన్నీ పొడిగా ఉండాలండి, పచ్చడికి ఎక్కడా తడి ఉండకూడదు. ఇలా ఒక స్పూనో గెరిటో లేకపోతే గిన్నె పెట్టుకోండి. ఒక 9 వాక్కాయ ముక్కలు తీసుకోండి. దేంతో అయితే తీసుకున్నారో దాంతో ఉప్పు, కొంచెం పసుపు, ఆవపిండి 9 ముక్కలకి ఈ కొలతలు అనమాట. 1 కారం ఇంకా కొంచెం కావాలంటే వేసుకోండి. వెల్లుల్లిపాయలని ఇలా తీసుకుని కొంచెం చితక్కొట్టుకుని వేసుకుంటే వెంటనే మనం మరుసటి రోజు తినడానికి అవుతుంది. తర్వాత తినొచ్చు అనుకుంటే మామూలుగా వేసుకోండి. మెంతిపిండి మాత్రం 1 స్పూను కొంచెం అండి. అలాగే నూనె దేంతో తీసుకున్నామో దాంతో 1 నూనె, ఇంకొంచెం కూడా పడుతుందండి, తర్వాత వేస్తాం మనం. 1.5 దాకా వేసుకోవచ్చండి నూనె. ఇలా మొత్తం కలిపేసేసుకుని బాగా కిందకి మీదకి అంతా ఉప్పు, కారం, నూనె అన్నీ కలిసిపోయేటట్టు పెట్టుకోండి. వాక్కాయలు హెల్త్ పరంగా చాలా మంచిదండి. ఇప్పుడు ఈ సీజన్లో దొరుకుతున్నాయి కాబట్టి మీరు చక్కగా కొని ఎన్ని రకాలుగానైనా వాడుకోవచ్చు. ఇది ఆవకాయ మనకి లేదు అనుకున్నప్పుడు ఇలా చేసుకోండి. ఫ్రెష్గా ఎప్పటికప్పుడు చేసుకోవచ్చు. ఈ 2-3 నెలలు బాగా దొరుకుతాయి. ఇలా గట్టిగా నొక్కేసి మూత పెట్టేసి మరుసటి రోజునే తినొచ్చండి. వెంటనే 24 అవర్స్ కల్లా వాడేసుకోవచ్చు ఈ పచ్చడిని. చూసారా ఇలా అయిపోయింది. ఇప్పుడు పైన కొంచెం నూనె తగ్గినట్టుంది, కొంచెం నూనె వేస్తున్నాను. ఈ నూనె మీరు వేరుశనగ నూనె వేసుకోండి, లేకపోతే నువ్వుల నూనె వేసుకోండి. ఆ రెండిట్లో ఒకటి అయితే బాగుంటుంది. నువ్వుల నూనె అయితే ఇంకా మంచిది, లేదంటే వేరుశనగ నూనె. మామూలు సన్ఫ్లవర్ ఆయిల్ లాంటివి మాత్రం వద్దు. ఇలా మొత్తం కలిపేసుకున్నామండి, ఇంకా రెడీ అయిపోయినట్టే ఈ పచ్చడి. చూసారు కదా ఎంత టెంప్టింగ్గా ఉందో, భలే గుమగుమలాడిపోతా మంచి ఆవకాయ, పుల్లగా మంచి టేస్టీగా హెల్దీగా చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. ట్రై చేయండి, కామెంట్స్ పెట్టండి.